గౌరి ఎలా ఉన్నా? ఏం చెప్పలే. వినాయక చవితి స్టార్టింగ్ రోజు నుంచి ఆ రోజు నైట్ మీటింగ్లు వేసుకున్నాం. రాత్రి పద్దాకా ఇక్కడే కూర్చున్నాం. మా అత్తకి ఏదో ఒకటి చెప్పేసుకున్నాను. మీటింగ్లు వేస్తాను రావడం ఎంత చెప్పి కూర్చున్నాను. పెద్ద వేర్నార్లాగా నేను రెడీ అయిపోయాను. మరుసటి రోజు బోరుని వర్షమైన వినాయకుని పెట్టేసుకున్నాం. ఎంత చక్కో పొచ్చేసుకున్నాం. ఎన్ని చీరలని కట్టినాం, చీరలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. పొద్దున్న ఒక చీర, సాయంకాలం ఒక చీర కట్టేసుకొని మేకప్ వేసుకొని వచ్చేసేదాన్ని. పొద్దున్న 10 అయితే చాలు, అత్తయ్య నా కోసం వెయిట్ చేసేస్తున్నారు. అక్కడ జనాలన్నీ వచ్చేసేదాన్ని. మధ్యాహ్నం 2 దాకా ఇక్కడే కూర్చుని ఆ పూజలు, ప్రసాదాలు, ఆ మహిమలే వేరు. ఆ తర్వాత సాయంకాలం 6 అయ్యేసరికి మేకప్ ఇంకో చీర కట్టుకొని వచ్చేదా. ఏ రోజు ఏ మ్యాచింగ్ రింగ్ పెట్టాలి, ఏ గాజులు వేసుకోవాలి, ఎలా తయారవ్వాలని దాని మీద బాధ. ఇప్పుడు వచ్చినాక చక్కగా పూజలు అయ్యాయి, రాత్రి ప్రసాదాలు అయ్యాయి, కోలాటాలు ప్రాక్టీస్ చేసేవారు. మగోళ్ళ పక్కన పెట్టేసేవారు. రోజు టిఫిన్ చేయాల్సిన బాధ్యత కూడా ఉండేది కాదు. మా ఆయన రోజు అడిగేదాన్ని, టిఫిన్ తింటావా, ప్రసాదాలతో ఉండిపోతావా అనేదాన్ని. ప్రసాదాలు ఉన్నాయి కదా ఇంకెందుకే టిఫిన్ అనేవాడు మహానుభావుడు. ఇన్ని రోజులు 5 రోజులు ఇంత కార్యక్రమం ఇంత జాగ్రత్తగా అయిపోయింది. నిన్న అనుకొచ్చేసి అయినా అప్పుడు కూడా అనుకున్నాను, ఏ చీర కట్టుకుని ఎలా మేకప్ అవును, ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉందామని. ఎంత ఆరాటం పడిపోయినా నాకు తెలుస్తుందా బాధ? మీకు ఎవరికైనా తెలుస్తుందా? ఒక్కరోజు ఒక్క బాధపడుతున్నారు. నేను దేవుడు వెళ్ళిపోతే ప్రాణం బాగా అయిపోయింది. ఆ మధ్యన 2 మంది అమ్మలెక్కలు పెట్టుకుని ఎన్ని డ్యాన్సులు చేశాను, ఎన్ని ఫోటోలు తీసాను, రోజు స్టేటస్ పెట్టేదాన్ని. ఎన్ని లైక్లు వచ్చేవో నేనే నమ్మలని ఎవరు అందరూ. ఏం చేస్తాను, ఖాళీ మండపం అయిపోయింది. దేవుడు లేడు, మేకప్ అయ్యి వద్దామంటే ఇవాళ తలనొప్పి వచ్చేసి నిన్ను అనిపెళ్ళిపోయి నాకు బాధ వచ్చేసి అంత పొర్రెక్కి. అయ్యో రామా, నేను ఎంత బాగుందో తెల్ల చీరలు కట్టుకొని కొంగ పిల్లల్లాగా ఎంతగా బాగా చేశాను. అక్కడ అమ్మవారు పూజింది అన్నారు, అది కూడా బాగానే చేశాను. అన్నీ బాగానే చేశాను. అందరం కలిసి ఎంత బాగా చేసుకున్నాం కదా పండుగ. మధ్యాహ్నం భోజనాల దగ్గర కూడా వీడియో తీసుకున్నాను, అన్ని చోట్ల వీడియో తీసుకున్నాను. అక్కడ చూస్తే గౌరీ, ఎక్కడ చూస్తే గౌరీ, ఎక్కడ చూసినా గౌరీ అని గణపతి మన వల్ల గౌరీ అయిపోయింది. ఎంత బాగా చేశాను. పూజ అంతా అయిపోయింది. అనుపుకెళ్ళాను, చక్కగా హారములు ఇచ్చామని ఎన్ని రింగ డ్యాన్సులు వేసాము, ఎన్ని అమ్మవారి పాటలు డ్యాన్సులు వేసాము, ఎంత కోలాటం వేసాము, ఎన్ని చేసి చివరికి దేవుడిని అనిపిసి వచ్చేసాను. అయ్యో రామచంద్ర, రాత్రి భోజనానికి వచ్చి తిన్నాను. బాగా ఉంది కదా, ఏం చేస్తాం. ఇలా ప్రతిసారి పండుగలు చేసుకుంటే నా దగ్గర పోవడం చీరలు ఉన్నాయమంట అనుకోదు. కానీ ఎంత మ్యాచింగ్లకి ఎత్తుకున్నాను బట్టలు, ఎన్ని చీర కదా మ్యాచింగ్ గాజులు కావాలి, మ్యాచింగ్. ఎందుకంటే నేను కొంచెం అందంగా ఉంటాను కదా, అది కాస్త తయారవడానికి సూపర్గా ఉంటాను కదా, అందంగా తయారయ్యి వచ్చాను. అందరు కూడా నన్నే అన్నారు, చాలా బాగా చేశారు అని. బాగా చేశానంటే బాగానే చేశాను కదా. మా ఆయన కూడా మెచ్చుకున్నాడు. ఎప్పుడు మెచ్చుకోపని మా ఆయన కూడా మీ కోళ్ళు ఎరగదీసింది అని మా అత్తతో అన్నాడు. తెలుసా ఎంత బాగా చేశానో, చాలా సంతృప్తిగా అనిపించింది. కానీ ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఎంతో ఆనందంగా చక్కగా నెమల్లాగా మళ్ళీ పండుగ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. అంతే బాధ తప్ప మరి అస్సలు బాబలే. ఏమో కొంచెం కాఫీ నీళ్ళు తెచ్చి పెడతావా? ఇందాక నుంచి ఏడ్చి అలిసిపోయాను. ఉమ్మగారు కొంచెం కాఫీ పెట్టండి, నా వల్ల కావట్లేదు ఆట, నా బాధ తట్టుకోలేకపోతున్నాను. ఎలాగొకరికి కొంచెం కాఫీ నీళ్ళైనా పెట్టండి. అవును, ఇందాక గిన్నెలతో ఉన్నప్పుడు నన్ను పిలవచ్చు కదా. అయినా నేను చేయలేనమ్మా, పొద్దుటి నుంచి తలనొప్పి పట్టేసుకొని కూర్చున్నాను. అందువల్ల నా వల్ల కాలేదు. గిన్నెలతో ఉన్నప్పుడు రాను, కానీ ఎత్తి పెట్టేటప్పుడు వస్తాను. కొంచెం కాఫీ పెట్టినప్పుడు కాస్త స్ట్రాంగ్ ఒక కప్ కాఫీ తెచ్చి ఇవ్వండి. నిన్న టిఫిన్ కూడా సరిగా అరగలేదండి. మధ్యాహ్నం వంకాయ కూర బాగుందని 2 సార్లు వేసుకొని తినేసాను. అబ్బా, దానివల్ల ఏటో గ్యాస్ పట్టేసాను. రాత్రల్లా తలనొప్పి. నేనేం చేయను. దిష్టి తగిలేసింది అయ్యి ఉంటుంది అబ్బా, దిష్టి అయ్యి ఉంటుంది. నాకెవడైనా వేస్తానంటవా? దిష్టే. అవునా, నాకెవడ వేస్తాడు? నువ్వు ఇంత అందంగా డాన్స్ చేసి ఇంత అందంగా రెడీ అయితే అయ్యిరా అంటే నిజంగా అనుకో, మా గ్రూప్లో అందులో నా అంత హైలైట్గా ఎవరు చేయలేదు. నిజం. అంతే అంటావా? అంతే. రాత్రికి మా అత్తతో దీపాలతో దిష్టి తీసుకొని దిష్టల్లా పోగొట్టేసేసుకుంటాను. నిజంగా మీరు అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, నేను కూడా చాలా అందంగా ఉంటాను, నెమల్లా ఉంటానని. నేను తెల్ల చీర కట్టుకుంటే కొంగలా ఉన్నాను అనిపించింది. మరి కొంగలా రెడీ అయ్యావు కాబట్టి దిష్టి తగిలింది. అంతే అంటారా? నిజమేనండి. అదే 10 వీధులు నన్ను దిష్టి వేశారంట కదా, అంత అందంగా చేశాను, చాలా బాగా చేశాను.
బాధ వచ్చేస్తుందండి. మళ్ళీ ఎప్పుడు ఇలాగెప్పుడు చేస్తావా అని భయం వేసేస్తుందండి. అమ్మ ఉమ్మగారు ఇందాక నుండి కాఫీ అడుగుతాను తెచ్చి పెడతావా? వెళ్ళామమ్మా. ఏంటో నిన్నైతే కూర్చోబెట్టి మరి ప్రసాదాలు పెట్టారు. ఇవాళ ఎవరు కనీసం పట్టించుకో వినాయకుడు లేకపోయేసరికి పట్టించుకోవట్లేదేమో నిన్ను కూడా. అంటే గణపతుడు సరా అంతే. 5 నుండి వస్తున్నాను. కనీసం కాఫీ నీళ్ళు ఇద్దాం ప్రసాదం పెడితే ఏమైనా ఉంటుందా? ఎంతసేపు ఇవ్వాలి గోల.